నారదముని త్రిలోక సంచారి, త్రిలోక గురువు. ఆయన సాక్షాత్తు భగవంతుని ప్రతినిధి. పరమ కరుణామూర్తి. దీనులకు దారి తప్పిన సాధకులకు, దిక్కుతోచని ఆర్తులకు ఆయన పెన్నిధి. అటువంటి ఆర్తులకు ఎందరినో ఆయన కనిపించి కనికరించి వారికి భగవత్ సాక్షాత్కారము కలిగించే మార్గమును ఉపదేశించినట్లు అనేక నిదర్శనములు కలవు. ఈనాటికి ధన్యాత్ములైన సాధకులకు ఆయన దర్శనము సులభ సాధ్యమే. అది భక్తుల ఎడ ఆయనకున్నట్టి అపార వాత్సల్యమే గాని మన గొప్ప కాదు. భగవంతుని దర్శనము అతి కష్టము గాని నారద మునీంద్రుని దర్శనము సులభ సాధ్యమే. కర్మ పరిపాకము గాని నారాయణుడు కరుణించడు. కానీ మహర్షి అట్లు కాదు. ప్రేమతో భక్తులకు కనిపించి వారికి కర్మ ప్రక్షాళన ఉపాయమును బోధించుటలో ఆయన ఆసక్తుడు. హృదయపూర్వకమైన ఆర్తితో ఆయనను పిలిచినచో చాలు. ఆయన నిత్యముక్తుడు. ఆయనకు ముల్లోకములలో చేయవలసిన కర్మలు ఏమీ లేవు. నిత్య స్వతంత్రుడు కనుక ఆర్తితో అలమటిస్తున్న జీవులకు దారి చూపటమే ఆయనకు మిగిలిన కర్తవ్యము. నిరంతరము నారాయణ నామస్మరణారతుడై ఆనందానుభూతితో తేలుతూ ఉండటము, నిజమైన సాధకులకు మార్గనిర్దేశం చేయడం, ఈ రెండే ఆయన పనులు. గురువులకే గురువు నారద మహర్షి. నారదుడు అనే పదము గొప్ప అర్థాన్ని కలిగి ఉంది. నారా అనే సంస్కృత పదానికి అర్థము జ్ఞానము అని ఉంది. నారదుడు అంటే జ్ఞానమును ప్రసాదించగలిగిన వాడు అని అర్థము. అట్టి శక్తి సంపన్నుడు, మహిమాన్వితుడు అయినట్టి ప్రాతస్మరణీయుడు నారదుడు అనే పదము గొప్ప అర్థాన్ని కలిగి ఉన్నది. మన వేదములు, ఆగమనములు, పురాణములు, ఇతిహాసములలో నారద మహర్షి పాత్ర బహుముఖములుగా ఉన్నది. కీర్తనలో మహర్షిని త్యాగయ్య నాద నరసింహభృంగ అని గొప్పగా భావిస్తాడు. నాదం అనే పద్మంలో నిరంతరము అమృతాన్ని ఆస్వాదిస్తున్న తుమ్మెద వంటి వాడని భావం. ఇది నాదోపాసనలో మత్తిల్లిన చిత్తానికి సంకేతం. మహత్తరమైన యోగసిద్ధికి తాత్కారణం. ఆయన శరీరము భౌతికమైనట్టిది కాదు. భౌతికమే అయితే త్రిలోకములలో సంచరింపగల భౌతిక శరీరము ఈ భూమి వరకే ఉపయోగపడుతుంది. కానీ మహర్షి త్రిలోక సంచారి. ఆయనది చిదాకాశము వంటి దివ్య దేహము కనుక ధ్యానించు వారికి శుభప్రదమైనది. నక్షత్రములకు ఈశుడు అనగా చంద్రుడు కనుక చంద్రకాంతి వంటి చల్లని తెల్లని వన్నె కలిగినది మహర్షి దేహఛాయ. ఆయన దర్శనము దీనులకు కాపాడునట్టి ధ్రువ ప్రహ్లాద పరమభక్తులకు, వ్యాస వాల్మీకాది మహర్షులకు సంకట సమయంలో కరుణించి దారి చూపినట్టి పరమ గురువరేణ్యుడు నారద మునీంద్రుడు. ఆయన వేదజనిత వరవీణావ నారద తత్వజ్ఞుడు. వేదములలో ఉద్భవించిన వీణావాదన రహస్యములను ఎరిగినవాడు. వీణానాదమును అంతరిక సాధనంలో మేరుదండమనబడిన వెన్నుముకలలో గల సప్త చక్రములలో మ్రోగించుచు బ్రహ్మానంద రసాస్వాదన చేయగల విద్య మహాయోగులకు విదితమే. అట్టి విద్యకు నారదుడు పరమ గురువు. ఆయన యాదవ కుల జాప్తుడు. శ్రీకృష్ణునికి ఆయన పరమ సన్నిహితుడు. కృష్ణుని లీలా నాటకమున ముఖ్య పాత్రధారి నారదుడు. సదా సరస సమయమైన సంతోష హృదయుడు నారదుడు. ఆయనలో విచారమన్నది లేనే లేదు. ఆయన ఆకలి, దప్పిక, ముసలితనము, మరణాలకు అతీతుడు. నిర్వికారుడై చిరునవ్వుతో సృష్టిలీలను ఆలకిస్తూ ఉండే చిరంజీవి. సమస్త లోకాలను భగవద్విభూతిగా ఆలకించుచు నిరంతర భగవన్నామస్మరణలో యథేచ్ఛగా సంచరించుతూ ఉన్నట్టి పరమ పావనుడా మునివర్యుడు. ఆయన శ్రీకరుడు అంటే దర్శన మాత్రం చేత శుభాన్ని కలిగించగలిగిన వాడు. మహామహిమాన్వితుడు, త్రితాపరహితుడు, దేవతల చేత కూడా నిత్యము కీర్తించబడే దివ్య స్వరూపుడు, సాక్షాత్తు పరమాత్మనికి అత్యంత సన్నిహితుడు ఆ మునివర్యుడు దేవర్షి నారద మహాముని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.